teachers and students, a very good evening to you all. Though it is one more class, if you think it is to be. Respected sister, my dear teachers and my lovely students, good evening to all. మా ఆల్రెడీ రాజశ్రీ టీచర్ చెప్పారు మీకు. మీరు ఇందాక చెప్పిన మీ ఎక్స్పీరియన్సెస్లో క్లాస్లో ఎంత బాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశారు, ఎంత హ్యాపీగా క్లాస్ రూమ్లో చదువుతూ గడిపారో చెప్పారు. ఇక 1 month మాత్రమే టైం ఉంది. రేపు మీరు ఫ్యూచర్లో ఎలా చెప్పుకోవాలంటే నేను ఇంత బాగా చదివాను, ఈ పొజిషన్లో ఉన్నాను అని మీ తల్లిదండ్రులు, మీ చదువు చెప్పిన టీచర్స్, మీ పాఠశాల గొప్పగా చెప్పుకునే స్థితిలో మీరు ఉండాలని కోరుకుంటున్నాము. Thank you and wish you all the best. Respected sisters, dear teachers, my dear students, I wish you all the best for the 10th class students. బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ టు ద స్టేజ్. Respected sister, my dear staff and my lovely students, very good evening to all. I want to say one thing only. You have to beat and cross the last year's total. What is the last year's total? You have to cross that total. Do hard work the remaining days. I wish you all the best, dear students. Thank you. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పించి మీ ముందు మాట్లాడటానికి ఈ సమయం ఇచ్చిన నా గురువులకు, సిస్టర్ గారికి, మీ అందరికీ నమస్కారం. సరే, ఒక 2 నిమిషాలు మాట్లాడతాను నేను. ఒక ఆయన లాటరీ 4 సంవత్సరాల నుంచి లాటరీ టికెట్ తగలలేదంట. లాటరీ టికెట్ ఎన్ని ఇయర్స్ నుంచి? ఆయన రోజు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లాటరీ టికెట్ తగలటల్లా దేవుడిని పూజిస్తూ ఉన్నాడు. పట్టణం దగ్గర కూర్చుంటున్నాడు, చేస్తున్నాడు. దేవుడికి ప్రత్యక్షం కావాలి, నాకు లాటరీ టికెట్ ఎందుకు తగలట్లేదా అని. సరే, 4 years తర్వాత దేవుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? దేవుడు ఏం చెప్పాడంటే, ముందు నువ్వు లాటరీ టికెట్ కొనయ్యా అన్నాడంట. ఏమన్నాడు? లాటరీ టికెట్ కొనకుండానే లాటరీ టికెట్ తగలాలంట. తగిలిద్దా? చెప్పండి. అట్లానే మనం 10th క్లాస్ చదవకుండా మార్కులు రావాలంటే అసయ మనం ఫస్ట్ చదవాలి, అప్పుడు దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు. సరేనా? సరే, నేను 3 మాటలు చెప్తాను, చూడండి. అద్భుతమైన ఆలోచనలకు ప్రతిరూపం ఎవరు? గెస్ చేస్తారా? అద్భుతమైన ఆలోచనలకు ప్రతిరూపం, గెలిపించే గాండివం, మలుపు తిప్పే మనోధైర్యం. కాదు సిస్టర్, నేను అద్భుతమైన ఆలోచనలకు ప్రతిరూపం,